ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క బుధవారం బైబిల్ తరగతికి విచ్చేసి దేవుని వాక్యం నేర్చుకోవాలని ఆసక్తితో పాల్గొన్నటువంటి ప్రతి సహోదరికి సోదరిమణులకి వందనాలు తెలియపరుస్తున్నా అండి. జూమ్లో పాల్గొన్న వారికి మాట క్లియర్గా ఉందా? ఓకే. మనం అపోస్తల కార్యాన్ని చదువుతూ ఉన్నాం. ఈ తరగతిలో ప్రార్థన చేసుకొని ఈ తరగతిలో మరికొన్ని విషయాలు అపోస్తల కార్యపు పుస్తకంలో నుంచి సంఘ చరిత్ర మనం చదువుకుందాం. ప్రార్థన. మహోన్నతుడగు తండ్రి, కృపా సత్య సంపూర్ణకు మా దేవ, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం నాయన. ఇలాగనే మమ్మల్ని ప్రేమించి మీ సన్నిధానం చేర్చి తండ్రి, మీ గ్రంథంలోని విషయాలు మేము నేర్చుకునేందుకు మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాం నాయన. మేము ఏవైతే వింటూ ఉన్నామో ఆ సంగతులు అర్థం చేసుకొని గ్రహింపుతో మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు సహాయం దయచేయండి తండ్రి. బోధిస్తున్న నేను కూడా తండ్రి నా సొంత మాటలు బోధించకుండా గ్రంథాన్ని అర్థవంతంగా అందరికీ వివరంగా బోధించగలిగేందుకు మీ కృప చూపిస్తారని, సమస్త విషయాల్లో కూడా మీ యొక్క ఆదరణ ఇచ్చి మమ్మల్ని బలపరుస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ మరోసారి ఆన్లైన్లో పాల్గొన్నవారు కానీ స్థలంకి వచ్చిన వారందరూ ఈ విషయాలు వినటం వల్ల ఆత్మీయంగా మేలు పొంది మా ప్రభుని క్రీస్తు యొక్క సారూప్యతలోకి మేము ఎదుగులాగున ఈ మాటలు మాకు ప్రయోజనకరంగా ఉండేలాగున మీ కృప చూపించి మాకు అర్థవంతంగా నేర్చుకునే జ్ఞానం ఇమ్మని ఈ ప్రార్థన మనవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వినయంతో బ్రతిమలాడి పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మరోసారి ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నామండి. మనం ఈ బుధవారం తరగతిలో అపోస్తల కార్యాన్ని 19వ అధ్యాయం వరకు కంప్లీట్ చేసుకొని 20వ అధ్యాయంలో ఉన్నాం. అంటే 20వ అధ్యాయం అంతా కూడాను అంటే ఇది 3వ ప్రయాణం కొనసాగుతుంది. అంటే 3వ ప్రయాణం ముగింపుకు వచ్చేసాడు పౌలు. మొదటి 3 వచనాల్లో ప్రయాణంలో జరిగిన మార్పు చూసాం. ఆ తర్వాత పౌలుతో పాటు ఎవరెవరు వచ్చారో చూసాం, వారి పేర్లు. త్రోయలో ఐతూక్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు అతన్ని బ్రతికించిన విషయం మనం చూసాం. ఆ తర్వాత 13 నుంచి 16 వరకు త్రోయ నుండి మిలేతు వరకు ప్రయాణం చూసాం. మిలేతుకు వచ్చిన తర్వాత పౌలు యొక్క ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఎఫెసీ ఉన్న సంఘ సభ్యులతో మాట్లాడాలి. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి పౌలు వారితో మాట్లాడి సహోదరులందరినీ కలుసుకొని తిరిగి వెళ్ళటానికి ఎక్కువ సమయం అయిపోతుంది. పౌలు యొక్క ఆలోచన ఏంటంటే, పండగకి అంటే పెంతెకోస్తు పండుగ సమయానికి ఎరుషలేము వెళ్ళిపోతే అక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ వస్తారు కాబట్టి అక్కడ వారికి నేను వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పండుగ సమయానికి అక్కడికి వెళ్ళాలనే పౌలు యొక్క ఆలోచన. అయితే ఇది అందుకు మిలేతు నుండి మనుషులను పంపించి సంఘ పెద్దలను పిలిపించి ఎఫెసు నుండి అప్పుడు ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతున్న విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. 3 విషయాలు ప్రస్తావించండి. ఒకటి, ఆయన స్వార్థ ప్రకటించే విషయంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాడో చెప్పాడండి. 2, ఆయన ఎలాగా స్వార్థ ప్రకటించాడో చెప్పాడు. 3, ఆయన జీవితాన్ని గురించి కూడా తేటగా వివరించాడండి. అంటే ఈ విషయాలు 18 నుంచి మనం చదువుకున్నాం. నేను ఆశయాలు కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నాం మీరే ఎరుగుదురు. అంటే మీరే ఎరుగుదురు అంటే పౌలు జీవితం రహస్యంగా జీవించిన జీవితం ఏం లేదండి ఎక్కడ కూడా. అంటే క్రైస్తవ జీవితంలో రహస్య కార్యాలు జరిగించడం అనేది తగదు. అంటే మనం ఎంత నిర్మలంగా ఉండాలంటే, మనం చర్చ్ బిల్డింగ్లో ఉన్నప్పుడు సంఘ సహవాసం ఎలాగా మనుషులతో సంబంధాలు ఉంటాయో, ఎక్కడున్నా దేవుని కుమారులం అనే గుర్తింపుతో దేవుని కుమార్తెం అనే గుర్తింపుతో ఎప్పుడూ ఒకేలాగా ప్రవర్తించడం విశ్వాస యొక్క జీవితంలో అది అలవాటు చేసుకోవాల్సిన గుణం అండి.
అంటే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నప్పుడే భక్తిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాం. మన మాటలు అదుపు చేసుకుంటాం, మన ఆలోచనలు అదుపు చేసుకుంటాం, మన క్రియలు జాగ్రత్తగా ఇక్కడ ఇతరులకు అభ్యంతరకరంగా ఇక్కడ ప్రవర్తించడానికి ఆలోచించాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం డైలీ యాక్టివిటీస్లో పాల్గొంటున్నప్పుడు ఏం చేస్తామండి, మన మాట తీరు మారిపోతుంది, మన ఆలోచనలు మారిపోతున్నాయి, మన క్రియలు మారిపోతున్నాయి. అంటే ఇప్పుడు క్రైస్తవుడు కేవలం ఆదివారం ఆ ప్రార్థనలో 2 గంటలు గడిపినప్పుడైనా తన జీవితం భక్తిభావంతో చాలా జాగ్రత్తగా ఉండేది. మిగిలిన సమయంలో ఎలాగని బ్రతకవచ్చా అంటే అది వేషధారణ అయిద్దండి. క్రైస్తవుడు వేషధారి కాదు. క్రైస్తవుడు దేవుని కుమారుడు అయితే దేవుడి కుమారుడు ప్రతి స్థలంలో కూడా ఎక్కడున్నా ఒకే విధంగా ప్రవర్తిస్తాడు. అది భక్తి జీవితానికి సంబంధించి ఒక నియమం, రైట్. భక్తి అనేది దేవుని సంతోషపరచడం. దేవుడు ఎప్పుడు లేకుండా ఉంటాడు, ఏ స్థలం లేకుండా ఉంటాడు ఏమంటే ఒకసారి మీరు ఆలోచించండి ప్లెయిన్గా. అంటే ఇక్కడ మనకి దేవుడి సన్నిధిలో ఉన్నామని భయం ఉండిద్దండి. ఇప్పుడు త్రోవను వెళ్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అక్కడ, మనం ఎక్కడైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడా? ప్రతి స్థలంలో ఉంటాడండి. ప్రతి స్థలంలో ఆయన నా ఎదురున్నాడు నమ్మి ఆయన సంతోషపరచాలని జీవించే జీవితాన్ని భక్తిగా మనం చెప్పుకుంటాం. కాబట్టి పౌలు అలాగ నడుచుకున్నాడు. ఇప్పుడు దీనికి ఎవరిని సాక్షిగా పెడుతున్నాడండి పౌలు? వారినే సాక్షిగా పెడుతున్నాడండి. అని మీరు చూశారు నా జీవితాన్ని ఆశయాలు కాలుపెట్టినప్పటి నుండి మీ ఎదుటి నేను ఎలా ప్రవర్తించాలో మీకు తెలుసు, మీరు నన్ను చూశారు. అప్పుడు ఆయన బోధ గురించి ఏమంటున్నాడు అంటే ఆయన పొందిన శ్రమల గురించి ఏమంటున్నాడు అంటే 19వ వచనంలో యూదుల కుట్ర వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్ళు విడుచు పూర్ణమైన వినయభావంతో నేను అలాగూ ప్రభువును సేవించడం మీకే తెలియను. అంటే ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలిసిన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యూదులు చాలా కుట్రపడినారు నా మీద. ఆసియాలో కాలుపెట్టినప్పుడు సువార్త విషయంలో పౌలు అక్కడ ఉన్న దినాల్లో పత్రికలు చదువుతున్నప్పుడు ఆయన యొక్క వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బందులు పెట్టబడ్డాడో కొన్ని మాటలు చెప్తాడు ఆయన. అంటే నేను బ్రతుకుతామని ఆశ లేదన్నాడండి. అంటే బ్రతుకుతాననే నమ్మకం కూడా లేని పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో సేవ చేశాడండి పౌలు. అంటే అలాంటి ప్రతికూలతలు వచ్చినాయి, అయినా సరే శ్రమలు వచ్చినాయి కాబట్టి ఏడుస్తూ మానేసేసాడు సువార్త ప్రకటించడం. అంటే మనమేమో అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడే మనం దేవుని సంధికి వస్తామండి, అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడే మనం దేవుని సంధిలో ప్రార్థన చేస్తామండి, అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడే మనం దేవుని కార్యక్రమాలు పాల్గొంటామండి. ఏ చిన్న అసౌకర్యం వచ్చినా మనం ఏం చేయాలండి? ప్రార్థన ఉండదు, దేవుని కార్యక్రమాలు ఉండవు, బైబిల్ చదవటం ఉండదు, ఏముండదండి. స్వార్థ పరిచయ విషయంలో మాలాంటి వాళ్ళు అయితే ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ బాగున్నప్పుడే స్వార్థ ప్రకటించడానికి వెళ్తారు. ఏదన్నా కొంచెం అసౌకర్యం వస్తే అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా పౌలు ఏం చేశాడండి? కన్నీరు విడుస్తూ ప్రభువుని సేవిస్తూ వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన బోధ గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేస్తూ వచ్చాను అంటాడండి. అంటే ప్రయోజనకరమైనది అంటే ఒక వ్యక్తి అంటే దేవుని యొక్క చిత్తం తెలుసుకొని దేవుడి కుమారుడుగా మార్పు చెంది బ్రతకడానికి అవసరమైన విషయాలన్నీ ఏం చేశాడు పౌలు? ఏది దాచుకోలేదండి. అంటే ఒక సేవకుడికి మనం ఇక్కడ నేర్చుకున్న సూత్రం ఏంటంటే దేవుని వాక్యం ఉచితంగా నేర్చుకున్నాడు కాబట్టి ఎదుటి వారి బ్రతకడానికి దేవుని కుమారులుగా బ్రతికే విషయంలో ఏ అవసరమో అవన్నీ విషయాలు ఏం చేయాలండి? తెలియపరచాలండి. అయితే అన్నీ నేర్పిస్తే మళ్ళీ వాళ్ళకేం బోధిస్తాం మళ్ళీ మనం అని కొంత దాచుకోవటం ధర్మం కాదండి. అంటే వాళ్ళే మళ్ళీ మనకి బోధించే స్థాయికి వెళ్ళిపోతారేమో, మనకన్నా గొప్ప వాళ్ళు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారేమో, కొంత దాచిపెట్టుకుందాం అనుకోవటం తప్పండి. అంటే పౌలుకి అలాంటి స్వార్థ బుద్ధి లేదండి. ప్రయోజనకరమైనది ఏది కూడా పౌలు ఏం చేయలేదండి, దాచుకోలేదండి. అది ఇంటింట ప్రకటించాడు, బాహాటంగా ప్రకటించాడండి. ప్రతి స్థలంలో దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఈ విషయాలు నేర్చుకుంటే వాళ్ళు మేలు పొందుతారు, ఈ విషయాల వల్ల వాళ్ళు ఆత్మీయంగా బ్రతుకుతారు, ఈ విషయాల వల్ల వాళ్ళు అనేకులకు ఉపయోగపడే విధంగా జీవిస్తారు అనుకున్నప్పుడు ఆ విషయాలు ఏం చేసేవాడు పౌలు? అందరికీ తేటగా తెలియపరిచేవాడండి. ఆ తర్వాత ఏ విషయాలు చెప్పాడండి. దేవుని ఎదుట మారుమనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసేసిన ఎలాగ సాక్ష్యమిచ్చుంటునో ఇదంతా మీకు తెలియను. అంటే ఆయన బోధలో మారుమనసు గురించి, విశ్వాసం గురించి ప్రస్తావించాడండి. అంటే మారుమనసు అనేది ఏదో ఒకరోజు పొందేది కాదు, చచ్చిపోయేంత వరకు మన జీవితాన్ని ఏం చేసుకుంటూ రావాలండి? మార్పు చెందుతూ రావాలండి. అంటే ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్న విషయాన్ని బట్టి ఏదైనా లోపం తెలిస్తే ఆ రోజు ఏం చేయాలండి? మార్చుకోవాలండి. రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, తర్వాత మార్చుకుందామని అనుకోవటం కాదండి. విశ్వాసి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న క్రమంలో
ఇది దేవుని యొక్క నీతికి భిన్నంగా ఉంది నా జీవితంలో, ఈ దేవుని చిత్తం జరిగించట్లేదు ఈ గుణం, లేకపోతే ఇలాంటి మాటలు తీరు, లేకపోతే ఇలాంటి స్వభావం నాలో ఉండటం దేవుని యొక్క చిత్తం జరిగించట్లేదు అని తెలిసినప్పుడు ఏం చేయాలంటే దాన్ని మార్చుకోవాలండి. అదే మారు మనసు అంటే. తెలిసిన తర్వాత కూడా మారకపోతే అది మారు మనసు అయిద్దా? అది అవదండి. అంటే మనం వెళ్తున్న మార్గం సరైనది కాదు అని తెలిసినప్పుడు, మన జీవితం సరిగ్గా లేదు అని తెలిసినప్పుడు, ఇది సరైన జీవితం అనే వాక్యం ద్వారా దేవుడు తెలియపరిస్తే ఏం చేయాలండి? సరైన జీవితం జీవించడానికి మరలాలండి. మార్పు చెందడం అంటే బుద్ధిలో మార్పు రావాలండి. అంటే బుద్ధి మారకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా దేవుడు వాటిని ఏం చేయడం? అంగీకరించడండి. అంటే మారు మనసు అనేది అంతరంగంలో స్వభావానికి సంబంధించింది, కేవలం అలంకారికంగా వచ్చేది కాదండి మారు మనసు అనేది. అప్పుడు విశ్వాసాన్ని గురించి కూడా బోధించాడు. విశ్వాసం కూడా రెడ్యూస్గా ఏమవుతుండాలి? పెరుగుతూ ఉండాలండి. అంటే మనం ప్రారంభంలో బాప్తిసం పొందేటప్పుడు విన్న విషయాలు అన్నీ మనం ఏం చేయలేమంటే గ్రహించలేమండి. అన్నిటి విషయంలో స్పష్టమైన అవగాహన ఉండదండి. అప్పుడు బాప్తిసం పొందాం, వాక్యం వినే కొద్దీ విశ్వాసం ఏమవుతూ ఉండాలండి? పెరుగుతూ ఉండాలండి. పరిపూర్ణమైన విశ్వాసంలోకి ఒక వ్యక్తి మార్పు చెందాలండి. అంటే ఈ విషయాలన్నీ చెప్పాడు అనే విషయాన్ని అక్కడ సంఘ పెద్దలతో ఈ విషయాలు చెప్తున్నాడు అండి. అప్పుడు 24వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, వాస్తవానికి పౌలు ఈ సువార్త ప్రకటించడానికి ఇప్పుడు యెరూషలేము వెళ్తున్నాడు కదా, పరిశుద్ధాత్ముడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే అక్కడ బంధకాలు ఉన్నాయి, బంధించబడుతున్నాడు అనే విషయం చెప్తున్నాడండి పరిశుద్ధాత్ముడు. అయినా సరే పౌలు బంధకాలను కూడా లెక్క చేయకుండా అక్కడికి వెళ్తే నేను సువార్త ప్రకటిస్తాను, కొంతమందికి యేసుప్రభుని గురించి ప్రకటిస్తానని బంధకాలను ఏం చేయట్లేదండి పౌలు? లెక్క చేయట్లేదండి. అంటే బంధకాల్లో ఒకవేళ ప్రాణం పోయిద్దేమో, నా ముఖాన్ని మీరు చూడరేమో, అయినప్పటికీ కూడాను అక్కడ 25వ వచనంలోనే చెప్పింది, 24వ వచనం అండి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమించుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలన నా ప్రాణమును నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నట్లు లేదు అన్నాడండి. ప్రాణాన్ని ప్రేమించిన వాడా, సువార్తను ప్రేమించిన వాడా పౌలు? సువార్త ప్రేమించినవాడు కాబట్టే మరణానికి ఎదురుగా వెళ్తున్నాడు పౌలు. పరిశుద్ధాత్ముడు ప్రతి పట్టణంలో చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళటం వల్ల నీకేం సంభవిస్తాయో ప్రవక్తలు కూడా చెప్తారు. మన 21వ అధ్యాయంలో కూడా ఇలాంటి సందర్భం చోటు చేసుకుంటుందండి, ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడండి. అంటే పౌలు యొక్క గురంతా ఏంటంటే, నేను ఎందుకు నియమించబడ్డాను? గల్తీ పత్రులు చెప్తాడండి, తల్లి గర్భం నుండే ప్రత్యేకించాడు దేవుడు అనే విషయం చెప్తాడండి. ఎందుకు ప్రత్యేకించాడు పౌల్ని? అన్ని జనులకు అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒకటే, యూదుల వలనను అన్ని జనుల వలన కలిగే ఆపదల్లో సువార్త ప్రకటించే విషయంలో ప్రభు ఆయనకు తోడుగా ఉంటాడు. అనేకులు ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనమని పౌల్ని ప్రభు ఏం చేశాడని ధైర్యపరచలేదా? ఆయన పిలుచుకున్నప్పుడు బలపరచలేదా? అంటే అనేకులు ఎదుట ప్రభు యొక్క నామాన్ని పౌలు ఏం చేయాలి? అది ఆయనకు అర్థమైందండి. అంటే నేను భరించడానికే, ప్రభు నామం నిమిత్తం శ్రమ పొందడానికే నేను ఈ పనికి వచ్చాను, అవమానించబడటానికే ఈ పనికి వచ్చాను, నిందలో ఉపద్రవాలు పొందడానికి ఈ పనికి వచ్చాను. ఈ పరిచర్యలో ఒకవేళ నా ప్రాణం పోగొట్టుకోవచ్చు, ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదండి. అంటే ప్రాణాన్ని, అందుకే తిమోతి 2వ పత్రిక చెప్తాడు, ప్రాణార్పణంగా పోయిబడి ఉన్నాడు అంటాడండి. అంటే తన ప్రాణాన్ని వెనక్కి తీసుకోలేని విధంగా ఏం చేశాడు? దేవునికి అర్పించేసాడండి. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడండి. అంటే బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చచ్చిపోతే క్రీస్తు కొరకు చనిపోతాను. చావు నాకు లాభం. ఎవరు చావు లాభం అంటాడు? చావు ఎవరైనా కీడుగా ఎంచుకుంటాడు. కానీ బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎందుకంటే నా కొరకు చనిపోయి, నా కొరకు సమాధి చేయబడి, నా కొరకు పునరుద్ధరణ తిరిగి లేచినటువంటి క్రీస్తు యేసుని విశ్వాసం వలన నేను బ్రతుకుతున్నాను. నేను ఆయన కొరకు నేను బ్రతుకుతున్నాను. బ్రతికే బ్రతుకు ఆయన కొరకు బ్రతకాలి, చనిపోయినా ఆయన కొరకు చనిపోతే ఆయనతో యుగాలు ఉండే నిత్య జీవాన్ని, నిత్యరాజ్యాన్ని ఏం చేస్తాం? స్వతంత్రించుకుంటాను. అందుకు ఈ జీవిత కాలంలో ఆయనకి ఇచ్చినటువంటి ఆయుష్ దినాల్లో ప్రభు అప్పగించిన పనిని జరిగించే విషయంలో ప్రాణాన్ని ప్రేమించిన వాడు కాదని. అంటే ప్రాణం విలువైందే, దేవుడిచ్చిందే. కానీ ప్రాణం కన్నా ఎక్కువ దేన్ని ప్రేమించడే? దేవుని యొక్క వర్తమానాన్ని ప్రపంచానికి ప్రకటించడం, అప్పుడున్నటువంటి సమాజానికి, యోదయ సమాజానికి ప్రకటించడం గొప్పగా ఎంచుకున్నాడండి. ఆ ప్రకటించే విషయంలో ఆయన ఏమనుకున్నాడు అంటే రుణస్తుని అనుకున్నాడండి. ఆ ప్రకటించబోతే నాకు శ్రమ అనుకున్నాడండి. అంటే స్వార్థికుడు ఇంత తీవ్రంగా పనిచేస్తేనే స్వార్థ విరిగా ప్రకటించబడతాయండి. ఒళ్ళు దాచుకునే వ్యక్తులు స్వార్థికులకు కొనసాగలేరండి. సంఘంలో కూడా
మీరు ఏమనుకుంటే మాట చెప్తున్నాను, సంఘం ద్వారా సువార్త ప్రకటించబడాలండి. అప్పుడు సంఘ సభ్యులందరూ కలిసి పనిచేసి సువార్త వ్యాపింప చేయగలరు. ఇది ఒకరిద్దరు పని చేస్తే అంటే స్వార్థ పరిచర్యకు ఒళ్ళు దాచుకోకూడదు అంటండి ఎప్పుడు కూడా. అంటే శ్రమ పడే విషయంలో ఇది దేవుడి పని కొరకు నేను ఈ సమయాన్ని ఇస్తున్నాను, శ్రమ పడుతున్నాను అంటే సిగ్గుపడకూడదండి దేవుని పరిచర్య విషయంలో, మొహాడు పడకూడదండి దేవుని పరిచర్య విషయంలో. ఇది తక్కువ పని కాదండి, మహోన్నతుడైన దేవుని పని అండి. ఆ పనికి పౌలు ప్రాణమా సువార్త దేన్ని గొప్పగా ఎంచుకున్నాడే? సువార్తే అనుకున్నాడే. అంటే అప్పుడు ఒకవేళ ప్రాణం పోయినా దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రాణాన్ని ప్రభు నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే ప్రభు ఎవడా? ఒకవేళ ఈ లోకంలో మనం భౌతికంగా మనం ప్రాణం పోగొట్టుకున్నా ఆత్మ సంబంధం మనం ఏం చేస్తామని? మృతుల్లో నుంచి పునరుద్ధరణే తిరిగి లేపేది ఎవరండి? లేచిన తర్వాత నిత్య జీవనంలో మనం యుగాలు ఉండి ఆ రాజ్యం స్వతంత్రించుకోవడానికి మనల్ని హక్కుదారులు చేసేది ఎవరండి? ఆ దేవుడు, ఆ ప్రభు ద్వారానే కదా మనం ఆ ఆత్మ ద్వారానే మృతుల్లోంచి లాభపడేది. కాబట్టి ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో మనం సంఘంలోకి వస్తున్నప్పుడు మనం కూడా సువార్త ద్వారా పిలువబడ్డాం. మనకు పని అప్పు చెప్పాడు. ఆ పనిని జరిగించే విషయంలో సంఘం కూడా అలాంటి తీవ్రత ఉంటే సువార్త ప్రకటించే విషయంలో సంఘాలు ఏమవుతాయి అంటే అభివృద్ధి చెందుతాయి అండి. మనమేమో అక్కర్లేనన్ని పనులు పెట్టుకుంటామండి. అవసరమైన పనుల కంటే కూడా అనవసరమైన ఎక్కువ పెట్టుకుంటామండి. దేవుడి కార్యాలు పక్కన పెట్టేస్తాం, సొంత కార్యాలు చూసుకుంటాం. దానివల్ల ఏమైపోయిందండి? మనం ఆత్మీయంగా బ్రతకలేము, మనం ఆత్మీయంగా పెరగలేము. మన వల్ల దేవుని యొక్క పని కూడా విధిగా జరగలేదండి. అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారికి ఇప్పుడున్నటువంటి క్రైస్తవులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కాదు, కుటుంబాన్ని ప్రేమించిన వాళ్ళు కాదు, తమ జీవనోపాధులను ప్రేమించిన వారు కాదు, లేకపోతే డబ్బును ప్రేమించిన వాళ్ళు కాదు. అన్నిటికంటే అందరికంటే దేన్ని ఎక్కువ ప్రేమించారండి? దేవుని ప్రేమించారండి. దేవుని ప్రేమించేవాడు దేవుడు మొదటి స్థానం ఇస్తాడు, దేవుడి కార్యాలు మొదటి స్థానం ఇస్తారండి. అంటే ప్రస్తుతం మనుషుల యొక్క మనస్తత్వాలు చాలా మార్పులు వస్తున్నాయండి. సాంకేతిక పరంగా చాలా నాగరికత పెరుగుతున్నప్పటికీ నాగరికత అనేది మనలో భౌతికమైనటువంటి అభివృద్ధిని కాంక్షిస్తుంది తప్ప ఆత్మ సంబంధమైన అభివృద్ధిని ఏం చేయలేకపోతున్నాం, మనం పెంపొందించుకోలేకపోతున్నామండి. అది మన లోపమే. అంటే మనం చేస్తేనే మనం డెవలప్ అవుతామండి. భౌతికంగా మీరు పని చేసుకుంటేనే మీరు రూపాయి ఏదైనా సంపాదించుకోగలరు. ఆత్మ సంబంధం కూడా మనం సాధన చేస్తేనే ఎంతో కొంత మనం ఆత్మీయంగా ఏం చేయగలమండి, పెరుగుతామండి. అంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలండి. అంటే తెలివి ఉండాలి దానికి సంబంధించి. భౌతికమైన జీవితానికి ఆత్మ సంబంధ జీవితానికి ఏం చేయాలండి? బ్యాలెన్స్ ఉండాలండి. బ్యాలెన్స్ లేకపోతే ఒకదాన్ని ప్రాధాన్యత ఇచ్చి ఒకదాన్ని తక్కువ చేస్తే డ్యామేజ్ ఏర్పడుతుంది. రెండింటిని సమతూకంలో స్పిరిచువల్ లైఫ్ని, ఫిజికల్ లైఫ్ని బ్యాలెన్స్గా కొనసాగించడం తెలియాలండి. అది జ్ఞానంతో మన భక్తిని, విశ్వాసాన్ని కొనసాగించడం అంటే. పౌలు జీవితంలో అంటే ఈ సంఘచర్య చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల జీవితాలని, అక్కడ ఉన్నటువంటి వారు చేసిన కార్యాలను చూస్తున్నప్పుడు మనకు చాలా బోధ కలుగు చేస్తారండి వాళ్ళు. అంటే మనకున్నంత సమాచారం అప్పుడు లేకపోవచ్చు, మనకున్నంత టెక్నాలజీ అప్పుడు లేకపోవచ్చు, మనకున్న సౌకర్యాలు అప్పుడు లేకపోవచ్చు. అయినప్పటికీ వాళ్ళు ఎంత తీవ్రంగా పనిచేస్తారో ఒకసారి ఆలోచించండి. అందుకే పౌలు అంటాడు, ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించు, నేను మీ మధ్య సంచరించుని. ఇవన్నీ చదువుకున్నాం మనం. ఇక మీదట నా ముఖం చూడని నాకు ఇప్పుడు తెలియను. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడే. పౌలు అక్కడ బంధించబడతాడు. ఒకవేళ ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అప్పుడు ప్రాణం పోతే ఇంక పౌలను చూడలేరుగా. ఈ మాటలు ఎలా అనిపిస్తాయండి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి? చాలా దుఃఖాన్ని కలుగుతాయండి. అంటే మనిషిని ప్రేమిస్తేనేమో ఆయన మనిషిని ఇంక చూడము అనే మాటలో చాలా దుఃఖాన్ని కలుగు చేస్తాయండి. ఆ మనిషిని ద్వేషించేవాడు పోరాబాబు దరిద్రం వదిద్దు మాకు అనుకుంటారండి. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు దేవుని ప్రేమతో హృదయాలు నింపబడ్డవారండి. ఆ మాటలో తట్టుకోలేని పరిస్థితి అండి. అప్పుడు కిందకి చదువుకుంటూ వస్తే, మీ మధ్య ఎలా సంచరించండి అని చెప్పాడు. నా ముఖము ఇక మీకు చూడరని నాకు తెలియనని, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమై నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను అన్నాడండి. అంటే ఎవరైనా నాశనం అవుతారంటే కారణం ఎప్పుడు నాశనం అవుతారండి? ఒక వ్యక్తి విశ్వసించి సంఘంలోకి వచ్చి కూడా నాశనం అయ్యేవాళ్ళు ఉంటారా? ఉంటారండి. మనం ఉంచిన విశ్వాసం క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ విశ్వాసీతను కొనసాగించకపోతే ఏమైపోతారండి? ఆత్మీయంగా ఎదుగుబోతుకుండదు. వాళ్ళు ఏమైపోతారు? నశింపుకు లోనైపోతారండి. అంటే కొన్ని సందర్భాల్లో సువార్తికుడు వాళ్ళకి చెప్పవలసిన విషయాలు స్పష్టంగా చెప్పకుండా వాళ్ళని
బంబ పెట్టేసేసి బాప్తిస్మం ఇచ్చేసి సంఘంలో తీసుకొచ్చి ఇంక ఏమీ వాళ్ళ గురించి పట్టించుకోకపోతే వాళ్ళకి అవగాహన లోపం, కొన్ని విషయాల మీద అవగాహనతో వాళ్ళు ఏమైపోతారండి అప్పుడు. అంటే ఎలా బ్రతకాలో అవగాహనతో, ఇలా ఉండాలనే జీవితం వాళ్ళకి తెలియదు. అప్పుడు అవగాహన లేకుండా బాప్తిస్మం ముందేస్తారు. తర్వాత ఎలా జీవించాలో బోధకుడు చెప్పడు. అప్పుడు ఎలాగవుతారండి వాళ్ళు? అప్పుడు వారి నాశనానికి ఎవరు కారకుడు అవుతారండి? స్వార్థుడు కారకుడే. అంటే పౌలు చెప్పవలసిన విషయాలన్నీ చెప్పాడా లేదా? దీన్ని బట్టి మీ నాశనం నిమిత్తం మీరే పోతారు, నేను దోషిని కాదు అంటున్నాడంటే, ఇగో పౌలా మాకు ఈ విషయాలు చెప్పలేదు, మేము నాశనం అవటం నువ్వే కారకుడు అని రేపు పౌలు విమర్శించడానికి ఆస్కారం లేదండి. చెప్పవలసిన విషయాలన్నీ ఏం చేసినండి? మేలేంది, ప్రయోజనకరమైంది ఏది దాచుకోలేదు అన్నాడు. ఇది ఇంటింటపై చెప్పాడు, బాహాటంగా చెప్పాడు, రాజ్య సంబంధ విషయాలు చెప్పాడు. కిందకి 27వ వచనం చెప్తున్నప్పుడు దేవుడి సంకల్పం అంతా వివరించని చెప్పాడు ఆయన. అంటే దేవుడి సంకల్పంలో ప్రధానమైన విషయాలు మానవుని గురించి ఆలోచించాడు దేవుడు. సంకల్పం అంటే ఏంటండి? 27వ వచనంలో మనం చదువుతాం, దేవుని సంకల్పంతో మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు అన్నాడండి. దేవుని యొక్క సంకల్పాన్ని పౌలు దాచుకోలేదండి. దేవుని సంకల్పం ప్రధానమైన విషయాలు మనం చదువుతున్నప్పుడు మానవుని యొక్క ఉనికి గురించి ఆలోచించాడు దేవుడు. మనల్ని క్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించిన దేవుని యొక్క సంకల్పం ఎఫెసు పత్రిక మనం చదువుతాం కదండి. అలాగనే క్రీస్తు యొక్క బలిని నిర్ణయించాడు జగత్ పునాది వేయబడకొనుపే. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20-21 వచనాలు చదువుతాం మనం. అంటే 18-20 వచనాలు చదువుతాం కదా. ఆయన జగత్ పునాది వేయబడకొనుపే నిర్ణయించబడిన, నియమించబడిన అనే విషయాలు మనం చదువుతామని. అలాగనే సువార్త ద్వారా పిలువబడనని సువార్తను దేవుడు అనాది కాలంలో నిర్ణయించాడు. ఆయన సంకల్పం అండి సువార్త ప్రకటించబడాలి. అపోస్తుల బోధ ద్వారా మనుషులను రక్షించని ఎవరి సంకల్పం అండి? అది దేవుని సంకల్పం అండి. రోమపత్రిక 16వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతుంటే ఆ సువార్తను దేవుడు అనాది కాలంలోనే దేవుడు ఏర్పాటు చేశాడండి. అన్ని జనులు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడటానికి సంబంధించిన బోధను దేవుడు ముందే ఏర్పాటు చేశాడండి. అంటే మానవుని గురించి యేసుక్రీస్తు వారు మనం కుమారులుగా స్వీకరించాలని ముందే ఆలోచించాడు జగత్ పునాది వేయబడుకొనుపే. అలాగనే మానవులందరూ కూడాను దేవుని పోలికలో సృష్టించబడి పాపం చేసి ఆత్మీయంగా నశింపులోనైనప్పుడు, దేవుని ఉగ్రత కింద ఉన్నప్పుడు ఆ ఉగ్రతను తప్పించే విషయంలో క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనసును విమోచించాలని దేవుడు ముందుగానే యేసు యొక్క బలిని, క్రీస్తు యొక్క మరణాన్ని నిర్ణయించారు. అలాగనే సువార్త ద్వారా మనుషుల్ని పిలవటానికి, ఆ పిలువబడిన వారు విధేయులైతే వాళ్ళని రక్షించడానికి దేవుడు సువార్తను ముందుగానే నిర్ణయించాడు. ఆ సువార్తకు లోబడి బాప్తిసం పొందితే వారిని ఎక్కడ చేర్చుకుంటున్నాడే అంటే క్రీస్తు యొక్క సురక్తమిచ్చి సంపాదించబడిన సంఘంలో చేర్చుకుంటున్నాడే. ఈ సంఘాన్ని గురించి కూడా ఎప్పుడు నిర్ణయించాడు దేవుడు? జగత్ పునాది వేయబడి నిర్ణయించండి. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనం చదువుతున్నప్పుడు ఆయన పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం తెలియపరచవాలని అనే మాట చెప్తాడు. దేవుడు క్రీస్తు యేసునందు చేసి నిత్య సంకల్పం చొప్పున అంటాడు అక్కడ. అంటే దేవుడు క్రీస్తునందు ఏం చేశాడంటే నిత్య సంకల్పం, ఎల్లప్పుడూ ఉండేది ఆ సంకల్పం, మార్పు చెందింది ఆయన సంకల్పం. క్రీస్తు యొక్క సంఘం ద్వారా ఈ భూమి మీద సంఘం ఏర్పడితే ఆ సంఘంలో ఉన్న మనుషుల యొక్క జీవితాల ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క మహిమను పరలోకంలో ఉన్న అధికారుల ప్రధానులకి తెలియపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకు ఈ భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అలాగనే క్రీస్తునందు మనం విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన తర్వాత క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సాధించాలని దేవుడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ క్రీస్తు యొక్క స్వరూపం సంపాదిస్తే మనం ఏం సంపాదిస్తామండి? క్రీస్తు యొక్క స్వరూపం సంపాదిస్తే మనం ఏం ప్రతిఫలం పొందుకుంటాం? ఆ నిత్య జీవాన్ని గురించి దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడే? అనాది కాలంలో వాగ్దానం చేశాడు అంటాడండి. 5 విషయాలు ప్రధానంగా మనం ఆయన సంకల్పాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుంటామండి. అంటే ఈ విషయాలన్నీ ఒక వ్యక్తి చెప్పాలా లేదండి? బాప్తిస్మం పొందుతున్నప్పుడు చెప్పాలి లేదా? అంటే దేవుడి సంకల్పం ఒక వ్యక్తి స్పష్టంగా ప్రకటించబడితే దేవుడి సంకల్పం బ్రతుకుతాడండి, దేవుడి సంకల్పంలోకి వస్తాడండి, వచ్చిన తర్వాత జీవితాన్ని కొనసాగిస్తాడండి. ఇవేమీ చెప్పకుండా మరి బాప్తిస్మం ఇస్తే? కానీ బాప్తిస్మం పొందుతున్నాడు, చాలామంది పొందుతున్నారు. పొందిన వాళ్ళు దేవుడి సంకల్పం ఉన్న మేము కూడా దేవుడి కుమారులమే, మేము పరలోకం వెళ్తాం అంటున్నారు ఆయన. దేవుడి సంకల్పం తెలియకుండా ఎలా బ్రతుకుతాం మనం? దేవుడి సంకల్ప ప్రకారంగా ఎలా పరలోకం వెళ్ళగలం మనం? అసలు దేవుని యొక్క వాగ్దానంలోని, దేవుని యొక్క ప్రణాళిక రాకుండా ఎలాగ మనం ఆ నిత్య జీవాన్ని స్వతరించుకుంటాం? మనుషులు ప్రస్తుతం భిన్నమైన బోధల వల్ల భ్రమలో బ్రతుకుతున్నారు ఆయన. రైట్, నేను వదిలిపెట్టేద్దాం. అంటే ఒక సువార్తికుడు దేవుని రాజ్య సంబంధ విషయాలు ప్రకటించాలి, దేవుడిని ఏలుచున్నాడు అనే సంగతిలో ఒక వ్యక్తి తెలియపరచబడాలి. దేవుని రాజ్యం శాశ్వతకాలమైంది, ఆయన రాజ్యపౌరులుగా జీవితాన్ని జీవించడానికి బాప్తిస్మం పొందాలి, ఆయన సంకల్పం ప్రకటించబడాలి. అప్పుడు
ఆ ప్రకటించబడిన తర్వాత వారు సంఘంలోకి వచ్చి సంఘంలో ఎలాగ నియమించబడ్డారంటారు 28వ వచనంలో ఒకసారి చూడండి. అక్కడ 28వ వచనం చదువుదాం. 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చు మీ మటుకు మిమ్మును గూర్చు జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ ఈ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అంటాడండి. అంటే దేవుడు అనే మాట తండ్రికి సంబంధించిందా, ఇక్కడ యేసుప్రభు వారికి సంబంధించిందా? రక్తం చిందించింది ఎవరండి? తండ్రి నరావతారిగా రాల. తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి నరావతారికి వచ్చిన వ్యక్తి ఎవరు? ప్రాణం పెట్టింది వేరు, రక్తం చిందించింది ఎవరంటే యేసుక్రీస్తు వారండి. అందుకు అక్కడ పుట్టినోట్లో కూడా ఏమంటే ప్రభు అంటాడే. ప్రభు స్వరక్తం మీద సంపాదించిన తన సంఘమును కాయుటకు అంటాడే. అంటే ఇక్కడ ప్రభు అనే మాట యేసుక్రీస్తు సంబంధించింది. ప్రభు అనే మాట తండ్రికి ఉపయోగించారు పెద్ద అక్షరాలతో, అలాగని యేసుప్రభు వారు కూడా ఉపయోగించారు ప్రభు అనే మాట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. అంటే తన అనే మాట ఉన్నప్పుడు అది ఎవరికి మాత్రమే వర్తింపజేయాలండి. సంఘానికి మాట్లాడుతున్నప్పుడు, సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఎవరికి మాత్రమే అప్లై చేయాలండి. ఇప్పుడు నేను వాక్యం చెప్పేసి కొంతమంది బాప్తిస్మం ఇచ్చి మీకు వాక్యం నేర్పిస్తున్నాను, మిమ్మల్ని ఆత్మీయంగా పెంచే పాత్ర వహిస్తున్నాను. ఇది మోహన్ న్యాయంలో ఇద్దా సంఘం అంటే? ఒకవేళ మోహన్ న్యాయాలు చర్చికి వెళ్తున్నామంటే మీకు అర్థం కాలేదండి చర్చి అనేది, సంఘం అనేది అర్థం కాల. అర్థం కాని వ్యక్తి మోహన్ న్యాయాలు చర్చికి వెళ్తున్నాం లేకపోతే ఫలానా వ్యక్తి పేరు చెప్తారండి. సంఘం ఎవరిది? అది యేసుక్రీస్తు వారిది. ఎలాగొచ్చింది యేసుప్రభు వారికి? ఆయన స్వరక్తం మీద సంపాదించుకున్నాడు. స్వరక్తం మీద సంపాదించుకున్నప్పుడు డబ్బు పెట్టి కొనుక్కోవాలా. పాత నిబంధనలో జంతు బళ్ళు, ఎడ్ల గొర్రెలు మేకలు జంతు బళ్ళు ఉన్నాయి కదా, అలాగ బళ్ళు అర్పించి సంఘాన్ని కొనుక్కోవాలా. ఆయన సొంత రక్తాన్ని క్రయధనంగా చెల్లించి ఆ క్రయధనంగా ఈ భూమి మీద ఏం సంపాదించుకున్నాడే? ఆ క్రయధనానికి ఈ భూమి మీద ఏం సంపాదించుకున్నాడే అంటే సంఘాన్ని సంపాదించుకున్నాడే. అప్పుడు అది ఎవరిదైద్దండి? తన సంఘమును కాయుటకు అన్నాడండి. ఇక్కడ సంఘం గురించి పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, ఎక్కువ విషయాలు ప్రస్తావించట్లేదు. అప్పుడు ఈ సంఘాన్ని కాయుటకు అన్నాడండి. కాయుటకు, కాయుటకు. కాసే పని ఎవరిది? కాపరి. ఎవరు? కాపరి. కాయుటకు దేవుడు అంటే యేసుప్రభు వారు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘమును కాయుటకు. కాయుట అనే పదాన్ని ఇంగ్లీష్లో పాస్టర్ అన్నాడు, లేకపోతే ఓవర్సీర్స్ అన్నాడు. అంటే ఇక్కడ కాయుటకు మిమ్మును అన్నాడండి. మిమ్మును అంటే ఎవరు? పెద్దల్ని. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలో? సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు. మిలేతు నుంచి ఎఫెసులకు వర్తమానం పంపించి ఎవరిని పిలిపించుకున్నాడు? పౌలు సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. 18వ వచనంలో అదే చూసాను, లేదా 17వ వచనంలో చివరి మాట సంఘపు పెద్దలను పిలిపించెను. ఈ సంఘ పెద్దలు పౌలు దగ్గరకు వచ్చారు. అప్పుడు మిమ్మును అంటే ఎవరండి? వాళ్ళు పెద్దల్ని. మిమ్మును దేని యందు? మిమ్మును అంటే పెద్దలను. పెద్దలను. హలో 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 హలో. ఇప్పుడు పౌలు సంఘ పెద్దలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు అంటే యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడండి. కాయుటకు అనే మాట ఓవర్సీర్స్ అంటే సంఘ పెద్దలు చేసే పని గురించి చెప్తున్నాడు. కాయటం అనేది దేనికి సంబంధించింది? పనిని సూచిస్తుందండి. పని, కాసే పని. కాయుటకు మిమ్మును అన్నాడు. మిమ్మును అంటే పెద్దలనండి. మిమ్మును అనే మాట
పెద్దలతో మాట్లాడుతున్నాడు. పెద్దలను కాయుటకు మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో, అధ్యక్షుడు అన్నాడండి. అధ్యక్షుడు అంటే 3 పదాలు ఉన్నాయండి ఇక్కడ. ఈ కాసే పని ఎవరిది అంటే పెద్దలది. ఎవరు నియమించారు అధ్యక్షులుగా? ఎవరు నియమించారు అధ్యక్షులుగా? వీరిని అమ్మా, నా మొఖాన్ని ఏం లేదు, మీ బైబిల్ చూస్తే తెలిసి దేశక్రీస్తా 28వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. నా మొఖం చూస్తే ఏం తెలిసిద్ది? 28వ వచనం చదివి ఎవరు నియమించారండి వీళ్ళని అమ్మా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చి. అధ్యక్షులుగా ఉంచింది ఎవరో? పరిశుద్ధాత్ముడు అండి. పరిశుద్ధాత్ముడు సంఘ పెద్దల్ని సంఘాన్ని కాయటానికి అధ్యక్షులుగా ఉంచాడు. అది దాన్ని మనం ఆ వచనం అర్థం చేసుకోవాల్సిన విధానం అదే అని చదువుతున్నప్పుడు. అంటే పౌలు సంఘ పెద్దలతో మాట్లాడుతూ సంఘంలో ఉన్నటువంటి పెద్దలను పిలిపించి మాట్లాడుతున్నప్పుడు, ఇగో యేసుక్రీస్తు వారు తన స్వరక్తం మీద సంపాదించాడు సంఘాన్ని. ఆ సంఘంలో మీరు సభ్యులే, ఆయన రక్తం ఇచ్చి కొనబడిన వారు మీరు. అయితే మిమ్మల్ని ఏం చేశాడు పరిశుద్ధాత్ముడు? ఈ సంఘాన్ని కాయటానికి అధ్యక్షులుగా మిమ్మల్ని నియమించాడు. అధ్యక్షుడు అనే మాట బిషప్ అన్నాడండి, పెద్ద అనే మాట ఎల్డర్ అన్నాడండి, కాసే పనికి సంబంధించింది కాదు పాస్టర్ అన్నాడండి. ఇప్పుడు మన ప్రస్తుత సమాజం ఏం చేస్తుందంటే మూడింటిని వేరువేరు వ్యక్తులను చేస్తుందండి. ముగ్గురు ఒకరా వేరువేరు వ్యక్తులే? ఒకరేనండి. కానీ మనం ఏం చేసామంటే వేరువేరు చేసేసామండి. అంటే వాక్యం చదువుతున్నప్పుడు స్పష్టంగా ఉండిద్దండి. అంటే పరిశుద్ధాత్ముడు ఈ సంఘాన్ని కాయుటకు అన్నాడు, మందను కాయుటకు అన్నాడు. చూడండి అక్కడ, తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చు. మందంటే సంఘం. మంద అనే మాట సంఘానికి సంబంధించుతాను. ఇప్పుడు ఈ పెద్దలు ఏం చేయాలి? ఈ యావత్ మందను గురించి జాగ్రత్త పడాలి, సంఘాన్ని గురించి. అలాగనే ఇంకో మాట ఉందండి, మిమ్మును గురించి కూడా, అంటే సంఘ పెద్దల గురించి కూడా ఏం చేయాలండి? మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండు. అంటే సంఘ పెద్దల గురించి కూడా ఏం చేయాలండి వీళ్ళు? ఎందుకంటే సంఘం వీళ్ళది కాదు. వీళ్ళు మనం అందరం ఒక కులం కాబట్టి, మనం కొంచెం పలుకుబడి పరపతుంది కాబట్టి మనం పెద్దలుగా ఉందాం, వీళ్ళందరూ మన కింద పనిచేస్తారు, వీళ్ళు మన సంఘం అని ఇలాగొచ్చినట్టు కాదు వీళ్ళు. యేసుప్రభు వీళ్ళని ఏం చేశాడండి? స్వరక్తం మీద సంపాదించుకున్నాడండి. అప్పుడు యోగ్యతను బట్టి పరిశుద్ధాత్మ ఏం చేశాడు? వీళ్ళని ఈ మందను కాయటానికి అధ్యక్షుడిగా నియమించాడండి. అధ్యక్షుడు అనేదేమో సూపర్వైజ్ చేసేదండి. ఈ పని చేయటానికి వీళ్ళు ఏమయ్యారు? అధ్యక్షులుగా నియమించబడ్డారు. కాసే పని చేయడానికి పెద్దలు అధ్యక్షులు నియమించబడ్డారండి. అప్పుడు ఈ యావత్ మందన గురించి ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి ఉండాలండి. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలండి? జాగ్రత్త ఎందుకు చెప్పాలి? ఎప్పుడు చెబుతాం జాగ్రత్త అంటే? ఏదైనా ప్రమాదం జరిగిద్ది అనుకునే సందర్భం వచ్చినప్పుడు జాగ్రత్త చెప్తామండి, అంతే కదా. ఎప్పుడు పట్టప్పుడు జాగ్రత్తలు చెప్పం కదా. ఏదైనా ప్రమాదం సంభవించే పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్తలు చెప్తామండి. అంటే ఇక్కడ పౌలు వెళ్ళిపోతున్నాడండి. ఇంక కొంతకాలం ఇంచుమించుగా అంటే అపోస్తుల పీరియడ్ గతించిన తర్వాత ఇంక అపోస్తులు ఉండరండి. అపోస్తులు ముగిసిన తర్వాత ఇప్పుడు సంఘాన్ని కాసే పాత్ర, సంఘం మీద నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పచెప్తున్నాడు అంటే ఇప్పుడు పెద్దలే ఉంటారండి. అపోస్తులు ఉండరు, ప్రవక్తలు ఉండరండి. ఇప్పుడు అపోస్తులు ప్రవక్తలు లేనప్పుడు సంఘ పెద్దలు ఏం చేయాలి? ఈ మందన గురించి చాలా జాగ్రత్తగా ఉండాలండి, సంఘాన్ని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలండి. అయితే ఏమి సంభవించబోతుంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వాళ్ళు చెప్తున్నాడండి. సంఘానికి ఏమి సంభవించబోతుందో, ఈ పెద్దల్లో నుంచి ఎలాంటి వక్రబుద్ధి కలిగిన వారు బయటకు వస్తారో, వాళ్ళు మందని కనికరించకుండా ఎలాగ చీల్చివేస్తారో, మీలోనే కొంతమంది వస్తారనే విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ అన్న మాట ఏంటంటే, జాగ్రత్తగా అక్కడ వచనం గమనించండి. 28వ వచనంలో ఏమన్నాడు? ముందుగా ఆ యావత్ మందను గురించి మిమ్మును మట్టుకు, అంటే మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను అన్నాడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత
క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరో. అంటే ఇప్పుడు పౌలు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎఫెసీలో ఉన్నటువంటి సంఘంలోకి ఎవరు ప్రవేశిస్తారంటే అండి, క్రూరమైన తోడేళ్ళు. తోడేళ్ళు చూసారా ఎప్పుడైనా? తోడేళ్ళు చూసారా? రైట్. ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు చూడండి, ఫోన్లో కూడా చూడొచ్చు. తోడేళ్ళు అని కొడితే గూగుల్లో వస్తాయండి. తోడేలు యొక్క స్వభావం ఏంటండి? మందను కనికరించిద్దండి, మందను కనికరించదండి. మందకి ఏదైనా సహాయం చేద్దాం, ఇది పిల్ల, ఇది తల్లి, ఇది కొంచెం నడవలేకపోతుంది, ఏదైనా సహాయం చేద్దామనే మనస్తత్వం ఉండిద్దా? ఏముండదండి. జాలి దయ కనికరం ఏముండదండి. ఎంతవరకు తినేసాను అంతవరకు తినేసిద్దండి. అంటే కసాయిదండి తోడేలు. క్రూరత్వం కలిగిందండి, కఠినంగా ఉండిద్దండి. అంటే ఇప్పుడు అక్షరార్థంగా తోడేళ్ళు మనుషుల మధ్యకు వస్తాయనే చెప్తుంది. మనుషుల స్వభావం అలా తయారైద్దని చెప్తున్నాడు ఆయన. యేసుప్రభు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు 15 నుంచి, అబద్ధ ప్రవక్తల విషయం జాగ్రత్త పడి, వారు గొర్రెచర్మం వేసుకుని మీ వద్దకు వస్తారు కానీ వారు క్రూరమైన తోడేలు అంటాడు ఆయన. అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వాళ్ళు అంటండి? అబద్ధ ప్రవక్తల విషయం జాగ్రత్త పడాలి, అది కూడా జాగ్రత్త చెప్తున్నాడు అక్కడ కూడా యేసుప్రభు వారు. వారు గొర్రెచర్మం వేసుకుని మీ వద్దకు వస్తారు. అంటే గొర్రెచర్మం అంటే పై రూపం ఒకలాగా ఉంటుంది, కానీ వారు క్రూరమైన తోడేళ్ళు అంటాడు ఆయన. అంటే పై రూపమేమో చాలా, గొర్రె యొక్క తత్వం ఏంటంటే సాధు జీవండి, ఎవరికి హాని చేయదు. కాపురి ఎటు నడిపిస్తే అటు వెళ్తూ ఉండిద్దండి, తల ఉంచుకొని అలా వెళ్తుంది తప్ప హాని చేయని మనస్తత్వం గొర్రెది, సున్నితమైన మనస్తత్వం ఒక మాట చెప్పాలంటే. ఇప్పుడు ఈ తోడేలను చూడండి, అది క్రూరత్వం కలిగింది, మందను కనికరించదు. ఈ క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి గొర్రె చర్మం కప్పుకొని, ఒక సేవకుడని ఒక వేషం కప్పుకొని మందలోకి వస్తే, గొర్రెనే చూద్దాం, తోడేళ్ళనే చూద్దాం. తోడేలు గొర్రె చర్మం కప్పుకొని మందలోకి వస్తే, తోడేలు గడ్డి మేసిద్దా, మందను మేసిద్దా? దాని స్వభావాన్ని బట్టి ప్రవర్తించేది తప్ప గడ్డే మేయదండి. తోడేలు చర్మం కప్పుకొని వచ్చినంత మాత్రాన గడ్డి మేయదండి, మేసిద్దా? మేయదండి. కనికరం లేకుండా గొర్రెని తినేసిద్దండి, మందను మేసేసిద్దండి. ఇక్కడ కూడా మనుషులు కూడా ఎలాగ పోల్చబడుతున్నాడంటే, యేసుప్రభు కానీ ఇక్కడ పౌలు కానీ, మనుషులు అంత క్రూరంగా తయారవుతారు. మనుషులు ఏమో కాస్త వాక్యం విని దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకు? దేవుని గురించి తెలుసుకొని మా జీవితాలు కాస్త మార్చుకొని మేము పరలోకం వెళ్ళాలి, నీతిగా బ్రతుకుతూ ఈ భూమి మీద మేము మా కుటుంబాలు ప్రశాంతంగా ఉంటూ దేవుని సన్నిధిలో దేవుని కాపుదల బ్రతుకుతూ మేము పరలోకం వెళ్ళాలని గురితో వస్తారండి. మాలాంటి స్వార్థపరులు కొంతమంది ఉంటారండి. వాళ్ళు వచ్చేవారు నాశనమైపోయినా పర్లేదు, వాళ్ళు ఎలాగ నాశనం అయిపోయినా పర్లేదు, వాళ్ళకి రావాల్సిన లబ్ధి మాత్రం, వాళ్ళకి రావాల్సిన లాభం మాత్రం సమకూర్చబడుతూ ఉండాలి. ఆ సమకూర్చబడటానికి ఎంతకైనా తెగిస్తారండి. మంద పట్ల జాలి దయ చూపించరండి, కనికరం చూపించరండి. మనుషుల్ని నాశనం చేయడానికి తమ బోధల వల్ల, తమ వంకర మాటల వల్ల. తర్వాత చెప్తాడు చూడండి, అక్కడ అన్నాడండి, అది నాకు కట్టుకొదలాగుండిద్ది. తర్వాత అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను అన్నాడండి. అంటే ఇప్పుడు మీలో ప్రవేశించినంటే సంఘంలోకి ఎవరు వస్తారండి? ఈ క్రూరమైన తోడేలు స్వభావం కలిగిన వాడు సంఘ పెద్దల్లోకే వస్తారండి. ఎక్కడి నుంచి బయలుదేరతారు వాళ్ళు? సంఘ పెద్దలో నుంచి వస్తారండి, మీలో నుంచి బయలుదేరతారు. మీలో ప్రవేశించున్నారని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురో. ఎక్కడి నుంచి వస్తారు ఈ వంకర మాటలు పలికి దుర్బోధకులు? సంఘ పెద్దల్లో నుంచే వస్తారండి. ఇది సంఘం, యేసుప్రభు స్వరక్తం మీద సంపాదించిన సంఘం. ఈ మంద మీద దేవుడు పరిశుద్ధాత్మ వలన వీళ్ళని ఏం చేశాడంటే పెద్దల్ని అధ్యక్షులుగా నియమించాడు. ఎందుకు? ఈ మందని కాయటానికి. కాసేవాడే మేస్తుంటే ఇంకెక్కడ రక్షణ ఉండిద్దండి. మనం ఒక సామెత వింటాం, కంచె అంటే చేను మేస్తే ఇంక దిక్కేంటండి? కంచె చేను మేసేసింది అనుకోండి, ఇంక కాపలా ఏంటండి? కంచెకి పెట్టిన ఉపయోగం ఏంటండి? ఇక్కడ దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి ఆయన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు యోగ్యత కలిగిన వాడిని పరిశుద్ధాత్మ ఏం చేశాడు? ఈ మందని కాయటానికి పెద్దలను ఏం చేశాడు? అర్హత కలిగిన వారిని అధ్యక్షులుగా నియమించాడండి. ఈ అధ్యక్షులు ఏం చేస్తున్నారు? అపోస్తులు గతించిన తర్వాత ఏమవుతారంటండి? క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని డెవలప్ చేసుకుంటారండి. అధికార వాంఛ అనేది ఉండిద్దండి మనుషుల్లో. పెత్తనం చేయాలనే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి చూడండి, ఇది చాలా ప్రమాదం అండి. మేము సంఖ్యాకాండం చదువుతున్నాం, ఉదయం 16వ అధ్యాయం ప్రారంభించాం.
మీరు ఏమైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే అది ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత దుర్మార్గం అంటే నాయకత్వం అనేది దేవుడు ఇవ్వాలండి. నాయకత్వం లీడర్షిప్ అనేది ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలండి. కానీ ఈ ఈవిల్ మైండ్ కలిగినటువంటి కొంతమంది మనుషులు ఉంటారండి. దేవుడిచ్చిన దాంతో ఆ స్థాయితో తృప్తి చెందరండి. తమ స్థాయిని ఇతరులతో పోల్చుకొని వాళ్ళకన్నా గొప్పగా ఉండాలని ఏం చేసుకుంటారంటే హెచ్చించుకుంటారండి. దేవుడు ఇవ్వాల, దేవుడు ఇవ్వని దాని కొరకు మనం ఏం చేస్తామండి? ఆరాటపడిపోయి నాకు అది కావాలి, నా స్థాయి అలాగ ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళకన్నా నేను తక్కువ అనే విధానంలో ఇతరుల కంటే నేను గొప్ప ఉండని చిత్రీకరించుకొని ఏం చేస్తారంటే దేవుడిచ్చిన నాయకత్వాన్ని కూడా తృణీకరిస్తారండి. దేవుడు ఇవ్వని దాని కొరకు ఏం చేస్తారు? ఆరాటపడిపోయి పాపం చేస్తారండి. అంటే అక్షరాల సంఘ చరిత్ర మనం చదువుతున్నప్పుడు సంఘ చరిత్రలో ఇది అక్షరాలు జరిగిందండి. పరిశుద్ధాత్మ పౌలు చేతి మాటలు చెప్పింది ఊహాజనితంగా చెప్పిన మాటలు కాదండి. ఇవి ప్రపంచ చరిత్రలో సంఘ పెద్దల్లో నుంచి కొంతమంది ఏర్పడి ఈ కౌన్సిల్ జరుగుతున్నప్పుడు ఈ పెద్దల్లో నుంచి ఒక ఆయన లీడర్గా ఏర్పాటు చేసుకొని ఈ లీడర్ ఏమయ్యాడంటే యూనివర్సల్ బిషప్గా ఎంపిక చేసుకున్నారండి. అలాగా విశ్వాస భ్రష్టత్వం సంబంధించిన శాఖలు వచ్చేసినాయండి. విశ్వాస భ్రష్టత్వం అనే పాఠం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం ఇవన్నీ కూడా వివరంగా. అసలు మన పాయింట్ ఏంటంటే ఇక్కడ సంఘ పెద్దలు ఏమవుతారంటే కొంతమంది క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినంటే తోడేళ్ళు కసాయిది కాబట్టి ఇక్కడ మన సంఘంలోకి వచ్చినప్పుడు సంఘ సభ్యుల యొక్క మానసిక స్థితి ఎలా ఉండిద్ది అంటే కాస్త వాక్యం నేర్చుకొని మేము దేవుని పిల్లగా బ్రతకాలని ఆశ ఉండిద్దండి. ఆ దేవుని కుమారులుగా బ్రతికే విధంగా ప్రోత్సహించరండి. వాళ్ళు సులభ ప్రయోజనం కొరకు ఏం చేస్తారండి? దేవుని పిల్లగా బ్రతికే వారిని కూడా మనసును చెరిపేసేసి వాళ్ళని విశ్వాసం నుంచి తొలగివేయడానికి ప్రయత్నం చేస్తారు తమ స్వార్థ ప్రయోజనం కొరకు. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే వారు మందని కనికరింపరు. 30వ వచనంలో మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలో పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. వంకర మాటలు అంటే ఎట్లా ఉంటాయి ఏంటి? వంకర మాటలు అంటే ఎలా ఉంటాయండి? శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని, మామూలుగా తీసుకెళ్ళటం కాదండి. ఈడ్చుకుపోవటం అంటే ఇష్టపడే ఇష్టం లేకుండా పోతాం. అంటే వాస్తవానికి మనుషులేమో సందేహాలు ఉంటారండి. ఈ సందేహించే మనసులు కలిగిన వాళ్ళని ఏం చేస్తారంటే ఈ వంకర మాటలు చెప్పేసి వాళ్ళని లాక్కెళ్ళిపోతారండి. అంటే వంకర మాటలు అంటే ఆత్మీయాభివృద్ధికి ఎటువంటి ఉపయోగం ఉండవండి. పెడార్థాలు తీస్తారు చూడండి వాక్యం చెప్తున్నప్పుడు. అలాగెందుకు కాకూడదు, ఇలాగెందుకు కాకూడదు అని కొంతమంది ఏం చేస్తారండి? వీళ్ళు చెప్తున్నారు అలా బతుకుతారు, వీళ్ళు ఎవడు మారారంటాం. కాస్త విని మార్చుకునే మనస్తత్వం కలిగిన వారిని కూడా మనసులో ఏం చేస్తారండి? విరిచేస్తారే. ఇది దుర్మార్గ చర్య అండి, మామూలు చర్య కాదండి. నేను క్షమించండి మాట అన్నాను. అది వంకర మాటలు పలికేవారు మనుషులు మనసులను ఏం చేస్తున్నారండి? చెరిపేసేసి వాళ్ళని దేవుని మార్గం నుంచి ఏం చేస్తున్నాడు? ఈడ్చుకుని వెళ్తున్నాడండి. అది దేవుడికి విరుద్ధంగా చేసే చర్య అండి. మనం ఎప్పుడు అలాగా ఒక వ్యక్తిని బ్రతికే విధంగా ప్రోత్సహించాలి. బలహీనలు ఉంటారు, బలవంతులు ఉంటారు విశ్వాసంలో. బలహీనలకు ఓతం ఇవ్వాలి తప్ప బలహీన ఏం చేయకూడదండి. ఇంకా 4 రాళ్ళు వేసి వాళ్ళని సాగొట్టకూడదండి. ప్రస్తుతం బలహీనని బలపరిచి ప్రోత్సహించి నిలబెట్టే వాళ్ళు ఉన్నారా? ఇంకా 4 రాళ్ళు వేసి నాశనం అయ్యే విధంగా చేసేవాళ్ళు ఉన్నారా? నాశనం అయ్యే విధంగా చేసేవాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు పుట్టిన లోపాలు ఉంటే ఇది బాప్తిసం పొందిన తర్వాత ఏదో చిన్న లోపం చేసి ఏదో చిన్న తప్పు చేశారని ఏం చేస్తారండి? భూతత్వంలో పెట్టి చినికి చాట్ చేసేస్తారండి. ఇంకా అతన్ని ఆమెని తలెత్తుకోకుండా అసలు దేవుని వైపు రాకుండా చేసేసి దేవుడికి దూరం అయ్యే విధంగా చేస్తారండి. పోనీ నేనేమన్నా ప్లెయిన్గా అసలు లోపం లేకుండా బ్రతుకుతున్నానా? పుట్టిన లోపాలు ఉంటాయి కానీ నేనేం చేస్తాను? ఇతరులనే విమర్శించుకుంటూ పోతాను. మన పని అదే? దేవుడు మనకు ఆ పని చెప్పాడా? బలహీనని నీవు చేతనైతే వాళ్ళకి ధైర్యపరచు, ప్రోత్సహించు, వాళ్ళు ప్రోత్సహించి ఆత్మీయ బ్రతకడానికి ఏదైనా చేతుని అందించు. అంతే తప్ప వాళ్ళ మీద ఏం చేయకూడదండి? బుర్ర చల్లటానికి రాళ్ళు రావడానికి ప్రయత్నం చేయకూడదండి. అంటే ఈ వంకర మాటలు ఎంత దారుణం అంటే విశ్వాసం బ్రతకడానికి ఉపయోగపడవండి అవి. వాక్యం చెప్తున్నప్పుడు పెడార్థాలు తీస్తారండి. వాక్యం చెప్తున్నప్పుడు అలాగెందుకు కాకూడదు, ఇలాగెందుకు కాకూడదు, ఎలాగనే అవ్వాలా అని చాలా విరుద్ధంగా మాట్లాడతారండి. అవి ఏం ప్రయోజనకరం? ఏం ప్రయోజనకరం అండి? అంటే ఒక వ్యక్తిని ఆత్మీయ బ్రతికించే బోధ వినబడుతున్నప్పుడు అది ప్రోత్సహించబడే విధంగా ఉండాలి తప్ప పెడార్థాలు తీయకూడదండి. అప్పుడు రైట్ 30వ వచనంలో మరియు శిష్యులు అంటే సంఘ సభ్యులేనండి, బయట వాళ్ళు ఏం కాదండి. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. 31వ వచనంలో కావున నేను
3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచు. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడండి ఎఫెసు ప్రాంతంలో? సుమారుగా 3 సంవత్సరాలు సేవ చేశాడండి. ఈ 3 సంవత్సరాలు కూడా ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడయ్యా అంటే, ఆయన పరిస్థితి అంత ఘనత, రెట్టింపు సన్మానం, ఆయన్ని గౌరవించిన సందర్భాల కంటే కూడాను దుఃఖకరమైన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి ఆయన జీవితంలో. అక్కడ అంటాడు అందుకే ఆ మాటల్లో, కావున నేను 3 సంవత్సరం రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితిని, మరియు మీరు రైట్, కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితిని, మీరు బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి. అంటే 3 సంవత్సరాల పాటు పౌలు సేవ చేస్తూ కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతని, ఈ చెప్పితనన్న సంగతి ఏం చేసుకోవాలంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి, మెలకుగా ఉండండి అంటున్నాడు ఆయన. కన్నీళ్ళు విడుచు బుద్ధి చెప్తూ కూడా కన్నీళ్ళు వస్తాయా? బుద్ధి చెప్తే కన్నీళ్ళు ఎందుకు వస్తాయండి అమ్మా? బ్రదరు, మనం బాప్తిసం పొందామండి, ఇలా బ్రతకడానికి కాదు బ్రదరు, ఇలా ఉండాలి బ్రదరు, మీరేమో చాలా అభ్యంతరకరం ఉంటున్నారు బ్రదరు అంటే తిరుగుబాటు చేసాడు అనుకోండి, నువ్వేం నాకు చెప్పేదని అనుకోండి, గుండెలకు పగిలిపోతాయండి ఆయనకి. చెప్పినా సరే బ్రదర్ అంటాడండి, కానీ జీవితం మారదండి. బుద్ధి చెప్తాడు, మార్చుకుంటా అంటే మార్చుకోరండి. ఆ వ్యక్తి విషయంలో ఏం వస్తాయండి ఆ సువార్థికుడికి? అంటే సువార్థికుడి దగ్గర మనం ఏం చూస్తామంటే, నిలబడి నవ్వుతూ వాక్యం చెప్పేది చూస్తామండి, కానీ ఆయన హృదయంలో ఉన్నటువంటి దుఃఖం ఎవడో చూడండి, చూస్తామండి. ఆ సువార్థికుడి బాధలో ఎవరికి పట్టవండి చాలా సందర్భాల్లో. ఆయనకేమండి ఐరన్ బట్టలు వేసుకొని నీట్గా అందంగా అలంకరించబడి వాక్యం నిలబడి స్టేజ్ ఎక్కి వాక్యం చెబుతాను నవ్వుతూ అనుకుంటాను తప్ప, సువార్థికుడు పడే మనోవేదన ఎవరికి తెలియదండి. ఒక సువార్థిగా తెలిసిద్దండి. నేను సువార్థికుడు కాబట్టి నాకు తెలియదండి. సువార్థికుడు ఎంతమంది గురించి ఆలోచిస్తాడండి? తన కుటుంబమే కాదండి, తనకి ఎవరైతే వాక్యం చెబుతా, ఎవరినైతే దర్శించి వాక్యం చెబుతుంటాడో వాళ్ళందరి విషయంలో సువార్థికుడు ఏం చేస్తాడండి? ఆలోచిస్తూ ఉంటాడండి. వాళ్ళు చెప్పే బాధల గురించి ఆలోచిస్తున్నప్పుడు కొన్ని సందర్భం నిద్రపడదండి. అది మనోవేదన అండి. రక్షించబడి కూడా మార్గం తప్పిపోతుంటే, బుద్ధి చెప్తున్నప్పుడు స్వీకరించలేక తృణీకరిస్తుంటే అది దుఃఖం అండి, మనోవేదన అండి. పౌలు అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నాడండి. అంటే పౌలుకి ఘనత కంటే కూడా అవమానాలు ఎక్కువ వచ్చినాయండి యేసుప్రభు లాగానే. అందుకు కన్నీళ్ళు విడుస్తూ పౌలు ఏం చేశారంటే అండి, బుద్ధి చెప్తుని అది జ్ఞాపకం చేసుకొని ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? మెలుగుతూ ఉండండి, స్పృహతో ఉండండి, మీరు నిద్రావస్థలో ఉండొద్దు, ఆత్మసమ జీవితాన్ని మీరు నిద్రావస్థలో కొనసాగించొద్దు. మెలుగుతున్నవాడు పని చేస్తాడు, నిద్రపోయేవాడు పని చేయలేడు. మీరు ఆత్మీయంగా బతకండి, ఆత్మీయ మేలుకొని ఉండండి. పౌలు ఏం చేస్తున్నాడండి? వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడండి. అంటే ఈ మాటలన్నీ కూడాను పౌలు ఇంకా వాటితో కలుస్తారో లేదో తెలియదండి. పౌలు ముఖం ఇంకా వాళ్ళు చూస్తారో లేదో తెలియదండి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు వాక్యం చెప్పాడు, ఇక వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళ ఆత్మ ఏమైపోతాయండి? నశింపులోనైతే మళ్ళీ పౌలు ప్రభువుకు లెక్కప్ప చెప్పాలి, దేవుడికి లెక్కప్ప చెప్పాలండి. అందుకు వాళ్ళని ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నేను ఇలాగ మీ ఎదుట ప్రవర్తించాను, ఇలాగ సేవ చేశాను, ఇలాగ నేను సువార్త వ్యాప్తి జరిగించే విషయం నేను ఇబ్బంది పెట్టాను స్వజన్ల వల్ల. అయితే నేను ఎక్కడా కూడాను రాజీపడి సువార్తను మానేసినవాడిని కాదు, ప్రభువుని సేవించినప్పుడు నేను మానలేదు. అయితే నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడని మీలో ప్రవేశిస్తారు, స్వభావం క్రూరమైనటువంటి మనుషులు మీలోకి వస్తారు. వాళ్ళు మందని కనికరించరు, సంఘ సభ్యుల్ని మీరు విచక్షించరు. వాళ్ళు ఏం చేస్తారంటే వంకర మాట చెప్పేసేసి తమ స్వార్థ ప్రయోజనం కొరకు, తమ స్వప్రయోజనం కొరకు మిమ్మల్ని మనసును చెరిపేసి వాళ్ళ వెంట ఏం చేస్తారు? ఈడ్చుకొని పోతారు. కాబట్టి మీరు జాగ్రత్త. ఎందుకంటే ఇది ప్రభు తన స్వరక్త మీద సంపాదించిన సంఘం, అది మీ సొత్తు కాదు, ప్రభు స్వరక్త మీద సంపాదించాడు. కాబట్టి అది మీరు ఓనర్స్గా వ్యవహరించొద్దు, మీరు అక్కడ పాలేలుగా వ్యవహరించాలి, అంత జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఇంకో విషయం చెప్తున్నాడు అండి. అప్పుడు మెలుగుగా ఉండని చెప్పిన తర్వాత, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యముకు మిమ్మల్ని అప్పగించున్నాను. అంటే ఇప్పుడు దేనికి అప్పచెప్తున్నాడండి? నెంబర్ 1 దేవుడికి అప్పచెప్తున్నాడండి. నెంబర్ 2 ఆయన కృపావాక్యానికి అప్పచెప్తున్నాడండి. ఎందుకంటే అపోస్తులు శాశ్వతంగా ఉండరు, ప్రవక్తలు శాశ్వతంగా ఉండరు. ఇప్పుడు అపోస్తులు లేని కాలం వచ్చినప్పుడు సంఘాన్ని ఎవరు నడిపించాలి? పెద్దలు నడిపించాలి. మరి పెద్దల పరిస్థితి ఏమైద్ది? క్రూరమైన తోడేలు వాళ్ళలో ప్రవేశిస్తున్నారు.
మందను కనికరించట్లేదు. తమ వెంట ఈడ్చుకుపోవాలని వంకర మాటలు పలుకుచు దుర్బోధకులు అంటే దాన్ని ఏమంటారంటే దుర్లాభాపేక్ష కొరకు ఏం చేస్తారంటే కొంతమంది దుర్బోధ చేసే వాళ్ళు బయలుదేరతారు. మరి అలాంటప్పుడు ఎవరు కాపాడాలి సంఘాన్ని? అందుకే ఎవరికి అప్పు చెప్తున్నాడండి? ఈ దుర్లాభాపేక్ష కొరకు తప్పుడు బోధించే వాళ్ళు సంఘంలోకి వస్తే మందని ఈడ్చుకుని పోతుంటే కొంతమంది సభ్యులు విశ్వాసం తొలగి వేస్తుంటే ఎవరు కాపాడాలండి? కాసేవాడే మేస్తూ ఉంటే ఎవరు కాపాడాలండి? అందుకు ఎవరికి అప్పు చెప్తున్నాడండి పౌలు? దేవుడికి అప్పు చెప్తున్నాడండి. దేవుడు స్థిరుడండి. దేవుడిలో మార్పు చెందిన నిజమండి. ఆయనలో నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు ప్రభు అండి. ఆయన కృపావాక్యానికి అప్పు చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు ప్రామాణికంగా సంఘాలు నడిపించబడటానికి మనుషులు కాదు, పెద్దలు కాదు, ఎందుకంటే వంకర బుద్ధి కలిగిన వాళ్ళు వస్తారు కదా, వారు కాదు ప్రామాణికం. ఆయన కృపావాక్యానికి ప్రభు ఏం చేస్తున్నాడు, పౌలు ఏం చేస్తున్నాడు అంటండి, వారిని అప్పు చెప్తున్నాడండి. మనం కూడా ఏం చేయాలంటే ఎవరికైనా వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు రక్షించబడిన తర్వాత వాళ్ళు సంఘంలోకి వచ్చి కొనసాగుతున్న దినాల్లో మనం ఒకవేళ అక్కడ నుంచి వెళ్తుంటే ఏం చేయాలండి? మేము మీకు సంకల్పం చెప్పాం, మీరు విశ్వసించి సంఘంలోకి వచ్చారు, మీరు మరణం వరకు నమ్మకంగా ఉండండి, దేవునికి అప్పు చెప్తున్నాం, మిమ్మల్ని ఆయన వాక్యానికి అప్పు చెప్తున్నాం, ఆ వాక్య ప్రకారం మీరు ప్రవర్తించండి, ఆ దేవుని యొక్క మార్గంలో మరణం వరకు నమ్మకంగా కొనసాగించండి, దేవునికి అప్పు చెప్పి వెళ్ళటమేదండి. మనం ఎక్కడైనా కొంతమంది ప్రభువులోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మనం వేరే అవుతున్నప్పుడు మనుషులకి ఎవరికి అప్పు చెప్పినా మనుషులు మోసం చేస్తారండి. దేవునికి అప్పు చెప్పాలి, ఆయన వాక్యానికి అప్పు చెప్పాలండి. ఎందుకంటే దేవుడు మార్పు చెందిన మనస్తత్వం కలిగిన వాడండి. ఆయన నిత్యుడు, ఆయన స్వభావంలో ఎప్పుడూ మార్పు ఉన్నదండి. అలాగనే ఆయన నమ్మదగిన వాడు, ఆయన వాక్యం నమ్మదగింది కాబట్టి ఆయన కృపావాక్యానికి అప్పు చెప్తున్నాడు అండి పౌలు. చివరిగా ఇంకొక మాట చదివి ముగించుకుంటే సమయం అయిపోయింది. మనం అయితే 35 వరకు చదివేద్దామండి. ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను మీ సమయాన్ని. ఇంకో మాట ఏమంటాడంటే, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యం మిమ్మల్ని అప్పగించున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో శ్వాసం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవుడు ఎలాంటి వాడంటే అండి, ఒకటే ఇక్కడ 2 మాటలు చెప్పాడండి. ఏంటంటే దేవుడు ఒకవేళ దేవుడికి అప్పు చెప్పామనుకోండి, దేవుడు ఏం చేస్తాడండి? క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడండి. అలాగనే ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి పరచడమే కాకుండా పరిశుద్ధపరచబడిన వారందరిలో శ్వాసం అనుగ్రహించటకు శక్తిమంతుడు. మరణ వరకు నమ్మకంగా ఉంటే ఆయన వాక్య ప్రకారం మన జీవితం కొనసాగిస్తే ఏమనుగ్రహిస్తాడండి? పరిశుద్ధులందరితో శ్వాసం అనుభవించినట్టు నిత్య జీవాన్ని మనకి ఏం చేస్తాడండి? ఆయన బహుమానంగా అనుగ్రహిస్తాడండి. అలాంటి శక్తిమంతుడు అని చెప్పాడండి. ఇది 33 ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించాడండి. ఇప్పుడు 33 ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి ప్రస్తావించాడు. అంటే సువార్థికుడు కొన్ని సందర్భాల్లో సువార్తిని ఎలా చూస్తారంటే ఈయన స్వార్థ ప్రయోజనం కొరకు ఇలా చెప్తున్నాడు అనుకుంటారండి. ఏదైనా డబ్బులు అడిగినా సరే, ఏదైనా కార్యక్రమాల కొరకు అడిగినా సరే, లేకపోతే ఇంకేదన్నా ఈ పని చేద్దాం ఆ పని చేద్దామని చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అపార్థం చేసుకుని తమ స్వార్థ ప్రయోజనం కొరకు ఈయన కావాలనే మా కొరకు అంటే మా దగ్గర ఆశిస్తున్నాడు అనుకుంటారండి. పౌలు ఎవరి దగ్గరైనా ఏదైనా ఉచితంగా ఆశించాడండి ఎప్పుడైనా? ఎక్కడ ఆశించలేదండి. అది చెప్పాడండి ఈ పేరాలో. అంటే 35 వరకు ఒకే సబ్జెక్టు, పెద్దలతో మాట్లాడిన విషయమే, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నేను ఎవరిని నేను బంగారమైన వస్త్రమైన నేను ఆశింపలేదు, నా అవసరతల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను, మీరును అలాగనే ప్రయాసపడి బలహీనలు సంరక్షించవాలని పుచ్చుకొంటు కంటే ఇచ్చుడు ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. పౌలు సువార్త ప్రకటించడమే కాదండి, ఇతరులకు అవసరాలు తీర్చే విషయంలో కూడా పౌలు ఏం చూపించాడండి? మాదిరి చూపించాడండి. ఎవరికి భారంగా ఉండకూడదని ఏం చేశాడండి? తన స్వహస్తాలతో కష్టపడి మంచి పని చేసుకొని తన అవసరాలు తీర్చుకుంటూ ఇతరుల అవసరాలు తీర్చినటువంటి మహనీయుడండి ఆయన. ఎప్పుడైనా ఎవరి వెన్నైనా, ఎవరి యొక్క బంగారునైనా, ఎవరి వస్త్రాన్ని ఆశించండి పౌలు? అంటే సువార్థికుడు అంత ప్లేన్గా ఉండాలండి. ఒకవేళ ఆశించుంటే వాళ్ళు ఏమంటారండి? పౌలా ఆపోయా, నువ్వు మొన్న తీసుకున్నావు కదయ్యా, మా దగ్గర ఇది చెప్పావు కదయ్యా, అన్నీ మాటలు ఒకలాగా జీవితం ఒకలాగా ఉందని ఇది అని ఏం చేస్తారండి? పౌలు విమర్శిస్తారండి. కానీ పౌలు ఎవరి దగ్గరైనా ఆశించి ఈ మాట చెప్పగలడా? పాత నిబంధనలు ఎవరు చెప్పారండి ఈ మాట ఇలాగా? ఇలాంటి మాట, ఇలాంటి భావంతో ఒక మాట అంటాడు ఒక ఆయన ఎవరో.
న్యాయాధిపతిలో ఒక ఆయన ఉన్నాడండి. ఎవరండి? 14 న్యాయాధిపతి ఎవరండి? 14 కాదు, చివరి న్యాయాధిపతి 15. సమూయేలు ఆయన ముగింపు మాటలు కూడా మొదటి గ్రంథం 12వ అధ్యాయం అదే చెప్తాడండి. ఆయన చివరి ప్రసంగంలో, నేను ఎవరి ఎద్దును కానీ, ఎవరి గార్దాబును కానీ, ఎవరి వెండిని కానీ, ఎవరి బంగారాన్ని కానీ ఏది ఆశించలేదు. ఎవరైనా ఆశించుంటే, ఎవరి దగ్గర లంచం పుచ్చుకోలేదు, ఎవరైనా పుచ్చుకొని ఉంటే మీరు చెప్పండి అని సవాల్ చేస్తారండి అక్కడ ఉన్న సమాజానికి. అంటే ఒక వ్యక్తి నాయకత్వం వహించినప్పుడు అంత ప్లేన్గా ఉండాలండి. తినేసేయకూడదండి. తినేసేవాడికి ఏం చేయరండి? ఇవ్వటానికి ముందుకు రారండి. అంటే ఏదైనా ఒక నాయకత్వం వహిస్తున్నప్పుడు ₹1 ఇస్తే ఇక 30 ఖర్చు అయింది, ఇది పావులని ఏం చేయాలండి? చూపించగలగాలండి. దేవుని పిల్లలు అలా ఉంటారండి. పావలే కదని ఏం చేయకూడదండి? తినేసేయకూడదండి. తినేస్తే లెక్కపత్రం లేకపోతే ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తారండి? అంటే అది యాటిట్యూడ్ అలవాటు చేసుకుని దేవుని పిల్లల దగ్గర ఉండవలసిన గుణం అదండి. నేను ముగిస్తాను ఈ భాగం నుంచి. అప్పుడు ఇది చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఆ ప్రసంగం విన్న తర్వాత వాళ్ళ గుండెలు చెమ్మగలుగుతాయండి. కళ్ళెంటే ఇంక నీరు అలాగా కారుతూ ఉంటాయండి. ఇంకా నా ముఖం మీరు చూడరు అని ఈ మాటలు గుర్తు తెచ్చుకున్నప్పుడు, నేను వెళ్తున్నాను అనే మాటలు చెప్తున్నప్పుడు అందరూ మోకాల్లోని ప్రార్థన చేసి పౌలు మీద మెడ మీద పడి ఏడ్చుతూ, పౌలా సహోదరుడా, నువ్వు వెళ్ళిపోతున్నావు, యెరూషలేములో బంధకాలు ఉన్నాయని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు, మరి నీ ముఖం మేము చూడలేమేమో మరి అని ఒకరికొకరు ఏడుస్తూ పౌలుని ఏం చేస్తారంటే సాగనంపుతారండి. అంటే దేవుని ప్రేమ మనుషుల హృదయంలో ఉంటే, మనుషుల మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉంటాయో ఆ పేర చదివితే మనుషులకు అర్థమైద్దండి. అంటే ఒక సహోదరుడు అంత వాక్యం చెప్పి మమ్మల్ని ఆత్మీయంగా పెంచి మాకు దూరం అయిపోతున్నాడనే ఆ భావజాలాలు వాళ్ళ హృదయంలోకి వచ్చినప్పుడు తట్టుకోలేక మెడ మీద పడి ఏడుస్తారండి. సంఘానికి సువార్తుల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అదండి. ఇప్పుడు అదేం ఉండదండి, కనబడదండి. ఇప్పుడు అదేం ఉండదండి. అంటే గొప్ప అనుభూతి అండి అక్కడ ఉన్న సంఘానికి పౌలుకున్నటువంటి మధ్య వాళ్ళకున్నటువంటి అవినాభావ సంబంధం, వాళ్ళ మధ్య చేసిన పరిచర్యకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గౌరవ మర్యాదలు ఇప్పుడు అవి ఏమి ఉండవండి. కనీసం సువార్థికుడు ఇంటికి వస్తుంటే చేర్చుకోవడానికి కూడా మనసు ఉండదండి చాలామందికి. సువార్థికుడు వస్తే బాగుండు, కాస్త మాకు వాక్యం చెబితే బాగుండు, మాకు ప్రార్థన చేస్తే బాగుండు అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారండి చాలామంది. ఎందుకు వచ్చాడు ఈయన అబ్బో అనుకుంటారండి చాలామంది. అంటే మొదటి శతాబ్దంలో ఉన్న వారికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసం అండి. మీ అందరికీ వందనాలు. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తం అయితే అంటే ఇప్పుడు మనం అధ్యాయాన్ని కంప్లీట్ చేయాలనే కోణంలో చదవట్లేదు. మీకు విషయాలను అర్థం చేసుకుంటూ అప్పుడు ఉన్నటువంటి సంఘంలో మనుషులు ఎంత సువార్త వ్యాప్తి కొరకు కానీ, మనుషుల మధ్య ఉండే సంబంధాలు కానీ ఎంత అన్యోన్యంగా ఉన్నాయో కొంచెం మనం అర్థం చేసుకొని మనం కూడా అలాగ మార్పు చెంది బ్రతకడానికి ఏం చేయాలంటే ఆలోచించాలి. అందుకు మనకి ఈ తరగతులు మనకి తెలియనప్పుడు తెలియని విధంగా ప్రవర్తిస్తున్నాం. కాస్త తెలిసిన తర్వాత అయినా మన జీవితాలు ఏం చేయాలండి? క్రీస్తు యొక్క సంఘాలు ఎంత ఔన్నత్యం కలిగి ఉంటాయా? దేవుని ప్రేమ నిండినటువంటి మనుషుల మధ్య సంబంధాలు ఎంత అన్యోన్యంగా ఉంటాయా? ఇలాగ మనం ఆలోచించాలండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడైన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, ఈ రాత్రి యందు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ గ్రంథంలోని విషయాలు మేము నేర్చుకునేందుకు మీరు ఇచ్చిన కృపకై స్తుతులు స్తోత్రము తండ్రి. అపోస్తల కార్యములు నాయన మేము చదువుతున్నప్పుడు ఆదిమ సంఘం అక్కడ ఉన్నటువంటి సభ్యులు, సువార్థికుడు, వాళ్ళ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఎంత అన్యోన్యంగా ఉన్నాయో పౌలు తన స్వార్థ వ్యాప్తిలో నైనా తనకి మీరు అప్పగించిన పనిని వ్యాపింపజేసే విషయంలో అప్పగించిన పని నమ్మకంగా జరిగించి ఎలాగా అక్కడున్న సంఘ సభ్యుల్ని ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ వాళ్ళని జాగ్రత్తలు చెప్తూ హెచ్చరిస్తూ వచ్చాడో మేము చదువుతున్నప్పుడు దేవా ఆ సంగతులు మేము అన్వయించుకొని మేము కూడా ఎవరికైతే సువార్త వాక్యం చెప్పి ఆత్మీయంగా మీ మార్గం నడిపించామో ఆత్మల విషయంలో మేము లెక్క చెప్పవలసిన వారని భయం కలిగి వారు తప్పిపోకుండా నాయన వాళ్ళు విశ్వాసం స్థిరులుగా ఉండటకు వాళ్ళని అనేక సందర్భాల్లో ప్రోత్సహిస్తూ బలపరచగలిగే విషయంలో జ్ఞానం ఇవ్వండి. వారు కూడా దుర్బోధ వైపు మరలిపోకుండా క్రీస్తు యొక్క స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘం నాయన అది వెలకట్లేని త్యాగం ఫలితంగా ఈ భూమి మీద ఏర్పడిందని ఆ త్యాగాన్ని నాయన విస్మరించకుండా
మేము పరిశుద్ధపరచబడి సంఘంలోకి వచ్చామని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆ పరిశుద్ధను కొనసాగించే విషయంలో ప్రభుకు కానీ మీకు కానీ ఎప్పుడు నాయన అవమానం తెచ్చే విధంగా ప్రవర్తించకుండా పరిశుద్ధాత్మిక నడిపింపులో విశ్వాస జీవితాన్ని మరణ పర్యంతకు నమ్మకం కొనసాగించటకు అందరికీ తగిన జ్ఞాన హృదయం దయచేంతండి. వచ్చిన ప్రతి సహోదరిని సహోదరులను మీరు దీవించండి, ఆస్వాదించండి. మీ సన్నిధిలో ఇలాగ వాక్యం నేర్చుకొని తిరిగి ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్తుండగా వారందరికీ మీ కాపుదలు ఇవ్వండి. శబ్దంతరం ద్వారా మీ మాటలు వినిన వారిని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి. మీ వాక్యపు నాయన జ్ఞానం కలిగి ఈ భూమి మీద మేము బ్రతుకుతూ విశ్వాస సంబంధమైన జీవితంలో మేము స్థిరులుగా ఉంటూ సంపూర్ణ ఒకటకు సాగిపోగలిగే భాగ్యం అని ఎవరెవరి కుటుంబాలు ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో నాయన మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా వారందరి విషయంలో మీరు దయ చూపించి సంపూర్ణ సార్వభౌమ అధికారం కలిగినటువంటి మీరు మీ సర్వశక్తిని బట్టి వారికి కావాల్సినటువంటి క్షేమాన్ని ఇవ్వమని మీ కాపుదల్లో పెదమక్యంలోనూ గుంటూరులోనూ క్రీస్తు యొక్క సంఘాల క్షేమాభివృద్ధి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాల్లో అన్యోన్య ఆత్మీయ వాతావరణం కలిగి సంఖ్యలోను నాణ్యతలోనూ సంఘాలు పెరగడానికి కుటుంబంగా మేము కలిసికట్టుగా పనిచేయటకు సహాయం దయచేస్తారని మా గ్రామస్తులను మీరు దీవించండి. ఆన్లైన్లో పాల్గొన్న వారిని మీరు దీవించి ఆస్వాదించండి. మీ వాక్యం ద్వారా మా జీవితాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ మా లోపాలను దిద్దుకుంటూ సంపూర్ణుడు సాగిపోగలిగే భాగ్యం అని ఈ ప్రార్థన మనవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలండి. సోదరికి సోదరులకి